యెషయా 9:3 చూస్తూ కూడా దేవుని వాక్యం చేస్తుంది. నిలబడ్డారు. నీవు జనమును విస్తరింపజేసి ఉన్నావు, వారి సంతోషమును ఏం చేస్తాడు ఆయన? వృద్ధిపరిచేవాడు. సంతోషాన్ని వృద్ధిపరిచేవాడు. సంతోషం వృద్ధిపరిచేవాడు అంటే మన కార్యములు జరిగించేవాడు, మన కాపాడు. ఆయన మన తోడే ఉంటాడు కనుక, మనకు తోడే ఉంటాడు కనుక మనం ఏం చేస్తున్నాం? సంతోషపరిచేవాడు. మరొక పని చేస్తున్న పని సఫలం చేస్తున్నప్పుడు సంతోషిస్తుంటాం. మరొక వ్యాపారం చేస్తున్న వ్యాపార సఫలం సంతోషిస్తుంటాం. మరొక స్టడీ విషయంలో ఉంటుంటే మనం సంతోషిస్తున్నాం. మనం ఒక వ్యవసాయం చేస్తుంటే అంటూ ఈ విధంగా చూస్తుంటే మరి ఏదంటారు? ఇంజనీర్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, టీచర్స్ కావచ్చు, ఇంకా ఎవరైనా వారి వారి పరిధిలో కూడా వారు చేసే పనులు వారు తలపెట్టుకున్న కార్య సఫలమైనప్పుడు సంతోషిస్తుంటారు. అందుకని మనం సంతోషం ఇష్టపడుతున్నాం కనుక ఆయన ఏం చేస్తున్నాడు? వారి సంతోషమును వృద్ధిపరుస్తున్నావు, వారి సంతోషం వృద్ధిపరుస్తున్నావు. అందుకని మన బాధను మోస్తున్నవాడు, మన భారం భరిస్తున్నవాడు, మనకు సంతోషం కలిగించక ఇష్టపడుతున్నవాడు యేసయ్య. ఆయన మనకు కరుణించి ఆయన మనకు కటాక్షిస్తున్నాడు. ప్రియమైన సహోదరి సోదర, తన పరిశుద్ధ నామను బట్టి ఆయన కృపను మనం జ్ఞాపం చేసుకొని కనికరించి కటాక్షించిన దేవుడా, ఆయన దయతో మన ఇళ్ళ తోడు ఉండి కరుణించిన వాడా.